పాండవుల మనవడు పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే పాము కాటికి మరణిస్తాడు. తన తండ్రి పరీక్షితుణ్ణి తక్షకుడు చంపాడని తెలుసుకున్న జనమేజయుడు కోపంతో తక్షకుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే రాజ్యంలో ఉన్న గొప్ప పండితులను పిలిచి, నా తండ్రిని చంపిన తక్షకుడి మీద పగ తీర్చుకోవాలి, వాడి కళ్ళ ముందే సర్పజాతి నాశనం అవ్వాలి అని అన్నాడు. అది విన్న పండితులు సర్పయాగం చేయమని చెప్పారు. జనమేజయుడు పండితులు చెప్పినట్లుగానే సర్పయాగాన్ని ప్రారంభించాడు. యాగం జరుగుతుండగా నాగలోకంలో సర్పాలు భయంతో వణికిపోయాయి. పండితులు మంత్రాలు పఠించి సర్పాలను ఆహ్వానిస్తున్నారు. వారు ఆహ్వానిస్తున్న సర్పాలు యాగగ్నిలోకి వచ్చి దహనమవుతున్నాయి. లక్షల కోట్ల సర్పాలు అగ్నిలో కాలి బూడిదవుతున్నాయి. అదంతా చూస్తున్న వాసుకి అనే సర్పరాజు తన చెల్లెలు జరత్కారువును పిలిచి, చెల్లి, మన నాగజాతి అంతమైపోతుంది, నన్ను మన జాతిని కాపాడు అని వేడుకున్నాడు. వాసుకి చెల్లి సర్పయాగాన్ని ఆపడానికి ఎలా సహాయపడగలదు అనేది రెండవ పాటలో చూద్దాము.